విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించి ఆదాని మీద అమెరికా కోర్టు అభియోగాలు మోపిన తర్వాత, అందులో కొన్ని రాష్ట్రాలను ప్రస్తావించిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా పెద్ద ఎత్తున తన వ్యతిరేక పత్రికలు, ఛానళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. తన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి జగన్ వ్యతిరేక క్యాంపు నుండి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు అయితే అచ్చితూచి స్పందించారు. కారణం, అటువైపు ఉన్నది ఆదాని కాబట్టి, ఆదాని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఎంత ముఖ్యలో తెలుసు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఈ విషయంలో ఎలా ఫిక్స్ చేయాలి, అటు ఆదానికి డ్యామేజ్ రాకుండా, ఆదానిని ముట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి వరకు మాత్రమే దీన్ని ఏ విధంగా పరిమితం చేయాలి అని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ పెద్దలైతే తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఎలాగైనా పర్లేదు, అవినీతి నిరోధక చట్టం కింద జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేయొచ్చా అని చెప్పి చంద్రబాబు సర్కార్ ఆలోచిస్తూ ఉంది. ఆ మేరకు న్యాయ నిపుణుల సలహా కోరారట. ఆదానిని టచ్ చేయకుండా, ఆదాని ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇక్కడ పరిమితం చేసి అవినీతి నిరోధక చట్టం కింద తనను ప్రాసిక్యూట్ చేయొచ్చా అని ఒకవేళ న్యాయ నిపుణులు సలహా కోరారు, వాళ్ళు మాత్రం అవును చెయ్యొచ్చు అని చెప్పి కనుక వస్తే నెక్స్ట్ గవర్నర్ అనుమతి కోరబోతూ ఉన్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలంటే అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం గవర్నర్ అనుమతి కావాలి కాబట్టి గవర్నర్ అనుమతి కోరదాం అనుకుంటున్నారు. బట్ ఈ మొత్తం ఎపిసోడ్లో ఢిల్లీ ముఖ్యుల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారట. ఎందుకంటే ఆదాని కదా, మరి ఆదాని ప్రమేయం లేకుండా ఇటువైపు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఇది కనెక్ట్ చేస్తారో మనకైతే అర్థం కావట్లేదు. బట్ వాళ్ళకి ఏదో ఒక దారి దొరుకుతుంది కదా. మనకి ఇన్ ద సెన్స్ మనలాంటి సామాన్యులు అంత ఫెయిర్గానే ఆలోచించే మనకి ఇవన్నీ అర్థం కావు. ఇది రాజకీయం, ఆ కుట్రలు, ఆ కోణాలు, ఆ ప్లాన్లు, అటువంటి వాళ్ళకైతే ఆ వేలో ఉన్న వాళ్ళకైతే అన్నీ అర్థమవుతాయి. మరి ఎవరైనా అంటారు కదా, ఆదాని మీద అభియోగాలు పంపితే ఆదానిని ప్రాసిక్యూట్ చేసిన తర్వాత ఎవరి జోలికైనా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకోవాలి కదా. అట్లా లేకుండా ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూట్ చేసేకి న్యాయ నిపుణుల సలహా వాళ్ళు ఏం చెబుతారో చూడాలి. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే గవర్నర్ అనుమతి ఖచ్చితంగా కోరబోతూ ఉన్నారు. ఆ లోపు ఢిల్లీలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా అక్కడ పెద్దల అభిప్రాయం ఏంటో ఒకసారి ఇది కనుక స్టార్ట్ అయితే అది చివరికి ఆదాని వరకు వెళ్ళి ఆగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఢిల్లీ పెద్దలు, ముఖ్యులు కనుక అటువంటివి ఏమీ వద్దు అని చెబితే అప్పుడేమన్నా చివరి నిమిషంలో ఆగిపోతారేమో తెలియదు. ఇప్పటికైతే న్యాయ నిపుణుల సలహా అయితే కోరారు. నాకు తెలిసి నెక్స్ట్ కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ఢిల్లీ పర్యటన కనుక వెళ్తే ఇక దీనికోసమే వెళ్లాల్సి ఉంటుంది. వెరసి చూడాలి. జగన్ గారిని అయితే ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. పాసిబుల్ అవుతుందా లేదా అన్నది దారులు వెతుక్కుంటూ ఉన్నారు.